ఊహించండి, ఒక కస్టమర్ మీద 3 times ప్రాఫిట్ పొందడాన్ని అన్ని దేశాలలో అదే చేసింది 2024లో ఈ మిడిల్ ఈస్ట్ ఎయిర్లైన్స్. ఇదంతా ఎకానమిక్ గ్రో అవ్వడం వల్ల, ఏరోప్లేన్స్ మీద భారీ పెట్టుబడుల వల్ల, అలాగే రష్యా అండ్ యుక్రెయిన్ వార్ అవడంతో యుఎస్ అండ్ యూరోపియన్ కంట్రీస్ రష్యా మీదుగా ఎయిర్లైన్స్ నడకపోవడం వల్ల, వీటి వల్ల ఈ మిడిల్ ఈస్టర్న్ ఎయిర్లైన్స్ రికార్డ్ ప్రాఫిట్స్ చూస్తుంది. ఇయర్ గణాంకాల ప్రకారం వీళ్ళకి 50,974 కోట్ల రూపాయలు నెట్ ప్రాఫిట్ చూస్తున్నారు అని చెప్తుంది. నెట్ ప్రాఫిట్ అంటే వాళ్ళ ఎక్స్పెన్సెస్ తీసిన తరువాత వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయని అర్థం. వాళ్ళ 2023 ప్రాఫిట్స్ కన్నా డబుల్ ప్రాఫిట్స్ ఈ 2025 ఇయర్ లో చూస్తుంది అని ఈ మిడిల్ ఈస్ట్ ఎయిర్లైన్స్ చెప్తుంది. ఇంతకీ ఏ ఎయిర్లైన్స్ అనుకుంటున్నారా? ఇది ఫ్లై ఎమిరేట్స్ ఎయిర్లైన్స్. ఈ ఫ్లై ఎమిరేట్స్ 4,000 ఫ్లైట్స్ ని నడుపుతుంది పర్ వీక్. 150 డెస్టినేషన్స్ కి వెళ్ళగలవు. అలాగే వరల్డ్ లోనే లార్జెస్ట్ ఏరోప్లేన్ అయిన ఎయిర్ బస్ A380 అండ్ బోయింగ్ 777 ని నడుపుతున్నారు ఈ ఫ్లై ఎమిరేట్స్ వాళ్ళు. ఎమిరేట్స్ కేవలం మిడిల్ ఈస్ట్ లోనే పెద్ద ఎయిర్లైన్స్ కాదు, ఇది వరల్డ్ లోనే పవర్ఫుల్ ఎయిర్లైన్స్. 1985లో ఈ ఎయిర్లైన్స్ ప్రస్తావన స్టార్ట్ అయింది. అది కూడా జస్ట్ 2 ఏరోప్లేన్స్ తో స్టార్ట్ అయింది. 86 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసి దుబాయ్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది ఈ ఎయిర్లైన్స్ ని. అంతే, ఇవాళకి ఎమిరేట్స్ 4 లక్షల కోట్ల రూపాయల ఎయిర్లైన్స్ కంపెనీ. ఇయర్లీ 400 కోట్ల మంది ప్రజలు ఈ ఎయిర్లైన్స్ ని వాడుతున్నారు. అలాగే ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్ల రూపాయలు యావరేజ్ ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. అసలు ఎలా ఒక చిన్న ఎడారి దేశం నుండి ఈ ఎయిర్లైన్స్ ఒక లగ్జరియస్ అండ్ మోస్ట్ ప్రాఫిటబుల్ కంపెనీగా మారింది? ఎలా పెద్ద పెద్ద ఎయిర్లైన్స్ అయిన బ్రిటిష్ ఎయిర్వేస్, లుఫ్తాన్సా అండ్ యుఎస్ ఎయిర్లైన్స్ తో పోటీపడి గెలిచింది? ఈ ఎమిరేట్స్ స్టోరీ 1960లో దుబాయ్ లో స్టార్ట్ అయింది. అప్పుడు ఈ దుబాయ్ మనం ఇవాళ చూస్తున్నంత డెవలప్ అవ్వలేదు. అప్పట్లో ఈ దుబాయ్ లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ లేవు, పెద్ద పెద్ద హోటల్స్ ఏమీ లేవు. జస్ట్ ఒక చిన్న దేశంలో పక్కనే ఉన్న అబుదాబి పెద్ద పెద్ద ఆయిల్స్ బావుల్ని కనుక్కుంది. కానీ దుబాయ్ లో అంత పెద్ద పెద్ద ఆయిల్ బావులు లేవు. దుబాయ్ రూలర్ అయిన బిన్ రషీద్ అలీ ఆయిల్ ఎక్కువ రోజులు ఉండవు అని ఇంకో ప్లాన్ వేసుకున్నాడు. సో ఎక్స్పర్ట్స్ తో కూర్చొని ఎయిర్లైన్స్ స్టార్ట్ చేద్దామని అనుకుని ఈ ఫ్లై ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ ని స్టార్ట్ చేసాడు. దుబాయ్ కి మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మిడిల్ లో ఉండడం వల్ల ఏ దేశానికైనా 8 hours లో వెళ్ళిపోతాయి ఈ ఎమిరేట్స్ ఫ్లైట్స్. అలాగే ప్రతి కాంటినెంట్ కి ఈ ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. కానీ దుబాయ్ రూలర్ రషీద్ అలీ 2 స్ట్రిక్ట్ పాలసీస్ ని పెట్టాడు ఈ ఎయిర్లైన్స్ కి. ఒకటి, ఈ ఎయిర్లైన్స్ లోని చాలా లగ్జరియస్ ఎయిర్లైన్స్ అవ్వాలి అని. అలాగే వీళ్ళకి వచ్చే 17 కోట్ల రూపాయలు తప్ప ఎక్స్ట్రా ఫండింగ్ గవర్నమెంట్ నుంచి రాదు అని తేల్చేసేది. ఒకవేళ ప్రాఫిట్స్ వస్తే ఈ ఎయిర్లైన్స్ ని కంటిన్యూ చేద్దామని, లేదంటే ఆపేద్దామని అప్పట్లో ఈ డిసిషన్ తీసుకున్నాడు. అందుకే స్టార్టింగ్ లో ఏరోప్లేన్స్ ని కొనడం కన్నా పాకిస్తాన్ దగ్గర ఉన్న ఏరోప్లేన్స్ ని లీజ్ కి తీసుకుంది. బోయింగ్ 737 అండ్ ఎయిర్ బస్ 300 మోడల్స్ ని లీజ్ కి తీసుకుంది పాకిస్తాన్ దగ్గర నుండి. కేవలం 5 months కే ప్యాసింజర్స్ తో ఈ ఎమిరేట్స్ కిటకిటలాడింది. 9 months కే ఈ ఎమిరేట్స్ ప్రాఫిట్స్ లోకి వెళ్ళింది. సో ఇలా ఇదంతా సాధ్యం. మోస్ట్ ఎయిర్లైన్స్ షార్ట్ డిస్టెన్స్ అండ్ వాళ్ళ కాంటినెంట్ లో ఉండే ప్రదేశాలకే వెళ్ళేవి అప్పట్లో. కానీ ఈ ఎమిరేట్స్ అలా కాదు, లాంగ్ డిస్టెన్స్ రూట్స్ ని ఎంచుకుంది. దాని వల్ల అన్ని ఏరోప్లేన్స్ కి ఈ దుబాయ్ ఎయిర్పోర్ట్ మ్యాండటరీగా మారింది. అందుకే మీరు ఇప్పుడు చూస్తుంటారు లేదా వినుంటారు, ఏ ఏరోప్లేన్ అయినా దుబాయ్ లో ఎక్కువగా ఆగుద్ది. అలాగే వేరే ఎయిర్లైన్స్ కాస్ట్ ని తగ్గించే పనిలో ఉంటే ఈ ఎమిరేట్స్ మాత్రం వాళ్ళ ఏరోప్లేన్స్ ని లగ్జరీని పెంచుకుంటా వెళ్ళిపోయింది. ప్రైవేట్ బెడ్స్, బెస్ట్ ఫుడ్స్, ఆన్ బోర్డ్ షవర్స్, ఎంటర్టైన్మెంట్ ఇన్ ఏరోప్లేన్, ఇలా లగ్జరీతో మొత్తం మోగించింది. ఇంకా 2008లో ఈ ఎమిరేట్స్ ఒక బోల్డ్ డెసిషన్ ని తీసుకుంది. అప్పట్లో ఎయిర్ బస్ A380 ఏరోప్లేన్ ఉండేది. ఇది ఎక్కువ సీట్స్ తో ఖాళీగా ఉండే పెద్ద ఏరోప్లేన్. కానీ ఈ ఏరోప్లేన్ ని వాడాలి అంటే పెద్ద పెద్ద టెర్మినల్స్ ఉండాలి ఎయిర్పోర్ట్స్ లో. అందుకే దుబాయ్ లోని పెద్ద టెర్మినల్ అయిన టెర్మినల్ 3 ని బిల్డ్ చేసింది అప్పట్లో. కేవలం ఈ ఎయిర్ బస్ A380 కోసమే బిల్డ్ చేసింది. అప్పట్లో ఇదే పెద్ద ఏరోప్లేన్ టెర్మినల్ వరల్డ్ లోనే. సో ఇంకా ఈ పెద్ద A380 ఏరోప్లేన్ వల్ల ఈ ఎమిరేట్స్ వాళ్ళు మరిన్ని ప్రైవేట్ సూట్ రూమ్స్, లగ్జరీ షవర్స్, ఎక్స్క్లూజివ్ బిజినెస్ క్లాస్ లాంజెస్ ని బిల్డ్ చేశారు ఏరోప్లేన్స్ లో. దీని వల్ల వరల్డ్ లో లాంగ్ డిస్టెన్స్ ఏరోప్లేన్ లో వెళ్ళాలి అంటే అందరికీ గుర్తొచ్చేది ఈ ఫ్లై ఎమిరేట్స్. ఈ రోజుకి ఈ ఎమిరేట్స్ వాళ్ళు 100 A380 ఏరోప్లేన్స్ యూజ్ చేస్తున్నారు. ఇది అన్ని ఎయిర్లైన్స్ కన్నా ఎక్కువ. ఏరోప్లేన్ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే ఎక్స్పెన్సివ్ ప్లేన్స్, లేబర్ కాస్ట్, ఫ్యూయల్ ప్రైజెస్, ఇలా ఇవన్నీ 50 ప్రాఫిట్స్ ని తినేస్తాయి. సడన్ గా ఆయిల్ ప్రైజెస్ పెరిగాయంటే ఇక ప్రాఫిట్స్ ని మర్చిపోవడమే. అందుకే చాలా ఏరోప్లేన్ కంపెనీస్ బ్యాంక్రప్ట్ గా మారాయి. రీసెంట్ గా మనం చాలా ఏరోప్లేన్స్ బ్యాంక్రప్సీలో వెళ్ళడం చూసే ఉంటాం. ఈవెన్ పెద్ద పెద్ద కంపెనీస్ అయిన హోమాస్ కుక్, జెట్ ఎయిర్, మన ఇండియాలో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్, జెట్ ఎయిర్వేస్, గో ఫాస్ట్ ఎయిర్లైన్స్ ఎన్నో బ్యాంక్రప్సీగా మారాయి. కానీ ఎమిరేట్స్ మాత్రం 35 years ప్రాఫిట్స్ చేసింది అవుట్ ఆఫ్ 38 years లో. కానీ ఎలా? ఫస్ట్, లో లేబర్ కాస్ట్.
యుఎస్ అండ్ యూరోప్ కంట్రీస్ లో లేబర్స్ ఎన్నో స్ట్రైక్స్ చేస్తున్నారు ఈ ఎయిర్లైన్స్ మీద. కానీ ఎమిరేట్స్ లో ఆ ఇష్యూ లేదు. లేబర్ వల్ల వీళ్ళు ఏకంగా 160 దేశాల నుండి జనాల్ని హైర్ చేసుకుంటున్నారు ప్రతి సంవత్సరం. ఇలా ఇన్ని దేశాల నుండి తీసుకోవడం వల్ల లేబర్ కాస్ట్ అనేది చాలా తగ్గింది ఈ ఎమిరేట్స్ కి. సెకండ్, స్మార్ట్ ఫ్యూయల్ స్ట్రాటజీ. ఏరోప్లేన్ లో ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఏంటో తెలుసా? ఫ్యూయల్. ఆ ఏరోప్లేన్స్ నడపడానికి 30 నుండి 40% కాస్ట్ ని తీసుకున్నది ఈ ఏరోప్లేన్స్ లో. అందుకే ఎమిరేట్స్ ఫ్యూయల్ ప్రైజెస్ ను బ్లాక్ చేస్తుంది. అంటే సడన్ గా ఫ్యూయల్ ప్రైజెస్ పెరిగాయి అంటే ఆల్రెడీ ఒక సర్టెన్ ప్రైస్ దగ్గర ఆ ఫ్యూయల్ ని కొనుక్కుంటది అని అర్థం. పైగా వీళ్ళకి ఫ్యూయల్ ప్రైజెస్ వెరీ చీప్. తోడు దుబాయ్ గవర్నమెంట్ ఈ ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. అంటే దుబాయ్ లో ఏమైనా ఈవెంట్ అయినా, ఎక్స్పోల్ అయినా, టూరిజం వల్ల అయినా వరల్డ్ నుంచి అందరూ వస్తారు ఈ దుబాయ్. సో ఈ ఎమిరేట్స్ అలాంటి వాళ్ళకు సపరేట్ ప్యాకేజెస్ ఇస్తుంది గవర్నమెంట్ తరపున. అలాగే ప్రమోషన్స్ కూడా చేస్తుంది ఆ ఈవెంట్స్ కి ఎమిరేట్స్. ఇలా గవర్నమెంట్ కి అలానే ఎయిర్లైన్స్ కి రెండిటికి ప్రాఫిట్స్. సో ఇలా ఎమిరేట్స్ టాప్ లో ఉంటుంది. కానీ ఇలానే ఎమిరేట్స్ ఎప్పుడు టాప్ లో ఉండుద్దా? దీనికి కాలమే ఆన్సర్ చెప్తుంది. దుబాయ్ ఆల్రెడీ వరల్డ్ లోనే అతిపెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని కడుతుంది. దాని పేరు అల్ మకోటమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ సంవత్సరానికి 260 కోట్ల ప్యాసింజర్స్ ని హ్యాండిల్ చేసేలా నిర్మిస్తున్నారు. అలానే వాళ్ళ ఏరోప్లేన్స్ ని కూడా అప్గ్రేడ్ చేసుకుంటున్నారు. ఇంకా సౌత్ అమెరికా, ఆఫ్రికా, చైనా కూడా వీళ్ళ ఎయిర్లైన్స్ ని స్టార్ట్ చేస్తున్నారు. ఇలా ఈ రోజు ఎవరైనా ఏరోప్లేన్ లో వెళ్ళాలి అంటే వాళ్ళకి గుర్తు వచ్చే ఫస్ట్ ఏరోప్లేన్ నేమ్ ఎమిరేట్స్. కానీ ఇలానే వాళ్ళ బ్రాండ్ నేమ్ ని టాప్ లో ఉంచుకోగలదా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.